నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. Hello all, I'm Prabhavardhan Reddy from Spark Academy. I'm here to help you. నేను మీకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. బేసిక్ అసలు ఎగ్జామినేషన్స్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఏ రకాలు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, వేటిని మనం అప్లై చేయొచ్చు అని చెప్పేసి స్పార్క్ అకాడమీ తరపున నేను మీకోసం వచ్చాను. ఐ థ్యాంక్ యూ Idream Academy for giving me this opportunity. So Spark Academy is based out of ECIL. We also have other branches, but we are starting at ECIL presently. And this is our contact number. Please reach out to us if you have any queries, any doubts, and please mention in the comments. మీ కమెంట్స్లో ఏమైనా క్వైరీస్ ఉంటే మెసేజ్ పెట్టండి, మేము రిప్లై ఇస్తాము. మీకు ఎలాంటి సమస్యలు, ఎలాంటి అనుమానాలు ఉన్నా నాకు గవర్నమెంట్ ఎగ్జామ్ సెట్ అవుతుందని చాలామంది అంటారు, బట్ అదో పెద్ద అపోహ. గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం చాలా ఈజీ, మీరు 6 నుంచి 8 నెలలు టైం పెట్టుకుంటే. అండ్ ఎస్ఐపిసి, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో. అండ్ విల్ హెల్ప్ యూ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. హలో ఆల్, వెల్కమ్ టు Idream మీడియా ఛానల్. నేను ప్రభావర్ధన్ రెడ్డి ఫ్రమ్ స్పార్క్ అకాడమీ. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే జనరల్ డ్యూటీ రోల్స్, అంటే బేసికలీ కానిస్టేబుల్ లెవెల్ రోల్స్, సిపాయి లెవెల్ రోల్స్ ఉన్నాయి. ఇందులో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 39,481 రోల్స్ ఉన్నాయి. వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ లెవెల్లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామినేషనే ఎస్ఎస్సి జీడీ. దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, దీని డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాము, ప్రాసెస్ గురించి తెలుసుకుందాము, క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్, అండ్ ఫైనలీ వేకెన్సీస్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ వేకెన్సీస్లో ఏ విభాగాలు ఉన్నాయి, దాంట్లో మనం ఏ రోల్కి అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో, ఏ డిపార్ట్మెంట్ కింద అయితే మీకు అప్లై చేయాలని ఉందో, దానికి ఇంట్రెస్ట్ ఉంటేనే, లేకుంటే మనం ఎందులో ఎలిజిబుల్ ఉంటున్నామో ఆ జాబ్స్కి అప్లై చేసుకోవడం బెటర్. సో ఈ 4 బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాము. కానీ అన్నిటికన్నా ముందు 14th October ఇస్ ద లాస్ట్ డేట్. సో ప్లీజ్ డూ అప్లై. మీకు తెలిసిన సర్కిల్లో, సోషల్ సర్కిల్లో, యా ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా జాబ్స్ కోసం వెతుకుతున్నారు, 10th క్వాలిఫై అయిపోయింది, ఇంటర్ చదవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, లేదా డిగ్రీ చదవడానికి ఇబ్బంది పడుతున్నారు అనే వాళ్ళకి స్పెషల్గా ఈ వీడియో షేర్ చేయండి. సో కమింగ్ టు ద డీటెయిల్స్, ఫస్ట్ డేట్స్. సో ఎస్ఎస్సి జీడీ అనేది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్. అండ్ జీడీ అంటే జనరల్ డ్యూటీ ఎగ్జామినేషన్. ఇందులో మనకు రైఫిల్ మ్యాన్, సిపాయి, కానిస్టేబుల్ లెవెల్ రోల్స్లోకి డైరెక్ట్ రిక్రూట్ అవ్వచ్చు. సో ఫస్ట్ వచ్చి ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది 5th September నుంచి. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఇస్ 14th October. అండ్ అప్లికేషన్ అయిపోయిన విండో తర్వాత కూడా మీరు కొంచెం పేమెంట్ చేసుకోవాలనుకుంటే 7th November వరకు చేయొచ్చు. అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ వచ్చి సేమ్ January, February 2025. సో ఆఫ్టర్ ఎగ్జామినేషన్ డేట్స్ విల్ సీ వాట్ ఆర్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్రాసెస్. వేకెన్సీస్ వచ్చేసరికి ముందు చెప్పినట్టు 39,481 రోల్స్ ఉన్నాయి. చూడడానికి చాలా పెద్ద ఫిగర్లా అనిపిస్తాయి, కానీ డిపార్ట్మెంట్ వైజ్ వెళ్ళిపోతే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూఆర్ లైక్ రిజర్వేషన్ ప్రకారం చూసుకొని మనకు కావాల్సిన పోస్ట్, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దాంట్లో ఏ సెక్యూరిటీ ఫోర్స్ మీకు ఇష్టమో అదే రోల్కి అప్లై చేసుకుంటే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎన్ని పోస్టులు ఏ డిపార్ట్మెంట్లో ఓపెన్ ఉన్నాయి, ఏ రిజర్వేషన్ కిందకి వస్తాయి అనేసి. సో ఈ టేబుల్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి మీ ఫోన్లో, లేకుంటే మీ నోట్స్లో రాసి పెట్టుకోండి. మీకు ఏ కేటగిరీ కిందకి వస్తారో అన్ని పోస్టులు మాత్రమే మీరు పోటీ పడుతున్నట్టు, ఆ పోస్టుల కోసం మాత్రమే. సో క్వాలిఫికేషన్ అండ్ ఏజ్. మామూలుగా ఎస్ఎస్సి జీడీ అనేది బేసిక్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఎస్ఎస్సి. అంటే ఇందులో మీ ఏజ్ లిమిట్ వచ్చేసరికి యూ షుడ్ బి బార్న్ ఆన్ ఆర్ బిఫోర్, నాట్ బిఫోర్ 2022 అండ్ నాట్ లేటర్ దెన్ 2007. సో మీరు 18 to 23 అనే ఏజ్ బ్రాకెట్లో ఉంటే దిస్ ఇస్ ద రైట్ ఎగ్జామినేషన్ ఫర్ యూ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ రాయాల్సిన ఎగ్జామ్ ఏదైనా ఉంది బేసిక్ లెవెల్లో అనుకుంటే మీరు ఈ ఎగ్జామ్కి తప్పకుండా ట్రై చేయొచ్చు. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా ఇది బేసిక్గా ఉంటుంది కాబట్టి మీకు ఒక ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఫస్ట్లీ మీరు జాబ్స్ అప్లై చేస్తున్నారా లేదా తర్వాత విషయం. అట్లీస్ట్ మనం ఈ పోటీ ప్రపంచంలో ఎక్కడ నిల్చుంటున్నాం అన్నది మనకి ఎగ్జామ్స్ రాసిన తర్వాత తెలుస్తుంది. సో 18 to 23 ఏజ్ గ్రూప్లో ఉన్న మీ
ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. సో రిజర్వేషన్ ఆఫ్టర్ 18 to 23 years వీ ఆల్సో హ్యావ్ అదర్ రిలాక్సేషన్ ఏజెస్. రిజర్వేషన్ బట్టి కొన్ని ఎక్స్ట్రా ఇయర్స్ కూడా యాడ్ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇందులో తెలుసుకోవడానికి సదర్న్ రీజియన్లో వీ హ్యావ్ ఆల్ ది సెంటర్స్. ఈ నియరెస్ట్ టౌన్ ఏది ఉందో ఆ సెంటర్ని బట్టి ఆ కోడ్ మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది అప్లికేషన్ ఫామ్లో. అండ్ ఎగ్జామ్ ప్రాసెస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు చాలా వరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే చాలా డిఫికల్ట్గా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి, మనం క్రాక్ చేయగలుగుతామన్న అపోహ చాలామందికి ఉంటుంది. అసలు అప్లై చేయడం ఎందుకు, మనకు వేరే జాబ్ వస్తుంది, ప్రైవేట్ జాబ్ చేసుకుందామన్న ఆశ కూడా ఉంటుంది. కానీ డూ గివ్ ఇట్ ఎ షాట్. చాలామంది సౌత్ ఇండియన్స్ గవర్నమెంట్ జాబ్స్కి అంత ఇంట్రెస్ట్గా ఉండరు. నార్త్ ఇండియన్స్ ఉన్నంత అఫిలియేషన్ కానీ వాళ్ళకు ఉన్నంత ఇంట్రెస్ట్ మన సౌత్ ఇండియన్స్కి ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ వస్తుందన్న నమ్మకం. సో ఏదో ఒక జాబ్ చేయడం కన్నా గవర్నమెంట్ జాబ్ చేయడంలో మీకు సెక్యూరిటీ, సోషల్ రికగ్నిషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ గివ్ ఇట్ ఎ షాట్ అండ్ టెల్ యువర్ సర్కిల్ ఆల్సో. మీకు తెలిసిన వాళ్ళలో కూడా గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయడం చాలా మంచిది అని మెసేజ్ స్ప్రెడ్ చేయండి. సో ప్రాసెస్ వచ్చేసరికి ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే కంప్యూటర్లో మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఇందులో టోటల్ 80 questions ఉంటాయి. ఆ 80 questions ఎక్కడెక్కడ ఉంటాయి అనుకుంటే, ఫస్ట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజన్స్లో 20, జనరల్ నాలెడ్జ్ 20, ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్, అండ్ బేసికలీ ఇంగ్లీష్ ఆర్ హిందీ విచ్ ఎవర్ సబ్జెక్ట్. సౌత్ ఇండియన్స్ కూడా మీ ప్రిఫర్ ఇంగ్లీష్, అందులో 20. ఈ ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks కాబట్టి 40 marks టోటల్లో యూ గెట్ ఇట్. అండ్ టైం వచ్చేసరికి వీ ఓన్లీ హ్యావ్ 60 minutes. ఈ 80 questions-కి 60 minutes ఉంటాయి. సో లెస్ దెన్ ఎ మినిట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది మేజర్ ఫ్యాక్టర్ వచ్చే టైం. లెస్ దెన్ ఎ మినిట్లో మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. కొన్ని ఈజీగా ఉంటాయి, 10-20 seconds-లో కూడా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. బట్ కొన్ని టైం ఎక్కువ తీసుకుంటాయి. డోంట్ గెట్ స్టక్ దేర్. మీ అక్యురసీ కన్నా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ సాల్వ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఒక పాయింట్ నోట్ చేయాల్సింది, కాంపిటేటివ్ ఎగ్జామ్లో అట్లీస్ట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ వచ్చేసరికి 1/3 ఆఫ్ ద నెగటివ్ ఉంటుంది. కానీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో 1/4 నెగటివ్ ఉంటుంది. అట్లీస్ట్ జీడీ ఈ ఎగ్జామినేషన్లో 1/4. అంటే మీరు 4 questions తప్పు చేస్తే 1 mark పోతుంది. అంటే విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0.25 marks. ఇది నెగటివ్ మార్కింగ్. సో ఇది ఒకటి నోటీస్ చేయండి. మీకు డౌట్ఫుల్ ఉందన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయకపోవడమే బెటర్. సో ఇది ఎగ్జామ్ ప్రాసెస్. అండ్ క్వాలిఫికేషన్ ఏజ్ వచ్చేసరికి 18 to 23 యాజ్ ఐ సెడ్. అండ్ 10th పాస్ అయితే ఇస్ క్వాలిఫికేషన్ ఫర్ దిస్ రోల్ ఇస్ 10th ఆర్ అబవ్. అంతకుముందు మెట్రికులేషన్ అనే వర్డ్ యూజ్ చేసేవారు. బట్ నవ్ ఇట్ ఈస్ జస్ట్ 10th. మిగతా డీటెయిల్స్ కూడా ఈ నోటిఫికేషన్స్లో ఉంటాయి. వీ విల్ షేర్ యూ ద లింక్. ఈ పీడిఎఫ్ లింక్ ఈ వీడియోలో షేర్ చేస్తాము. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ ఆర్ క్వైరీస్ ఉన్నా కూడా ఈ కింద వీడియోలో కమెంట్స్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ ఆల్. మనం గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ గురించి అర్థం చేసుకున్నాం. ఇంకా చాలా క్వైరీస్ ఉన్నాయి, చాలా వీడియోస్ వస్తుంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడ్రీమ్ ఛానల్కి. స్పార్క్ అకాడమీ గురించి తెలుసుకోండి. స్పార్క్ అకాడమీ గురించి మీకు ఎనీ డౌట్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. మేము ఆన్లైన్, ఆఫ్లైన్ 2 courses త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ వీఆర్ ఆల్సో స్టార్టింగ్ ఫ్రీ టెస్ట్స్, ఆన్లైన్ టెస్ట్. అండ్ సో మీరు అప్డేట్స్ కోసం టచ్లో ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబింగ్గా నోటిఫికేషన్స్ కోసం బెల్ మార్క్ని క్లిక్ చేయండి. టు ఎండ్ ఇట్, ఐ విల్ ఫినిష్ ఇట్ విత్ one quote. We are what we repeatedly do. Excellence then is not an act but a habit. మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేది ఏముంటుందో అదే మనం అవుతాం. సో మనం ఏదైనా పనిలో ఎక్సెల్ అవ్వాలంటే ఆ పనిని రెగ్యులర్గా చేస్తూ ఉంటే, రెగ్యులర్గా అర్థం చేసుకుంటుంటే, దాన్ని అప్డేట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎక్సెల్ అవుతాం. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా అంతే. మీరు క్రాక్ చేయాలనుకుంటే దాన్ని ప్రాక్టీస్ చేసేయండి, రివైజ్ చేస్తూ ఉండండి, గైడెన్స్ తీసుకుంటూ ఉండండి. మీ గైడెన్స్కి హెల్ప్ కావాలనుకుంటే స్పార్క్ అకాడమీ ఎప్పుడూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్. మనం గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ గురించి అర్థం చేసుకున్నాం. ఇంకా చాలా క్వైరీస్ ఉన్నాయి, చాలా వీడియోస్ వస్తుంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడ్రీమ్ ఛానల్కి. స్పార్క్ అకాడమీ గురించి తెలుసుకోండి. స్పార్క్ అకాడమీ గురించి మీకు ఎనీ డౌట్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. మేము ఆన్లైన్, ఆఫ్లైన్ 2 courses త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ వీఆర్ ఆల్సో స్టార్టింగ్ ఫ్రీ టెస్ట్స్, ఆన్లైన్ టెస్ట్. అండ్ సో మీరు అప్డేట్స్ కోసం టచ్లో ఉండండి.
ఈ ఛానల్ని సబ్స్క్రైబింగ్గా నోటిఫికేషన్స్ కోసం బెల్ మార్క్ని క్లిక్ చేయండి. To end it, I'll finish it with one quote. We are what we repeatedly do. Excellence then is not an act but a habit. మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేది ఏముంటుందో అదే మనం అవుతాం. సో మనం ఏదైనా పనిలో ఎక్సెల్ అవ్వాలంటే ఆ పనిని రెగ్యులర్గా చేస్తూ ఉంటే, రెగ్యులర్గా అర్థం చేసుకుంటూ ఉంటే, దాన్ని అప్డేట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎక్సెల్ అవుతాం. సో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా అంతే. మీరు క్రాక్ చేయాలనుకుంటే దాన్ని ప్రాక్టీస్ చేసేయండి, రివైజ్ చేస్తూ ఉండండి, గైడెన్స్ తీసుకుంటూ ఉండండి. మీ గైడెన్స్కి హెల్ప్ కావాలనుకుంటే స్పార్క్ అకాడమీ ఎప్పుడూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ ప్రిపేర్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. ప్రభువర్ధన్ రెడ్డి signing off.